నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సినీ క్రిటిక్ కనకాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి అయితే విజయ దుందుబైతే వచ్చింది. సో ఈ ధోరణిలో చంద్రబాబు గారు మరలా అమరావతిని అదేవిధంగా క్యాపిటల్ బాగా డెవలప్ చేయాలని కొన్ని ఆలోచనలు ఉన్నాయి. సో ఈ ఆలోచనలని ఎంత మేరకు సాధ్యమవుతాయి అంటారు? గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ వాళ్ళ పనుల మీద అవగాహన పెంచుకుంటూ అప్పుడే ప్రజా దర్బారు, ప్రజావాణి అన్నీ స్టార్ట్ చేశారు. తర్వాత హై అఫీషియల్స్ అందరినీ పిలిపించి పవన్ కళ్యాణ్ ఆయనకు ఉండేటటువంటి శాఖల మీద వాళ్ళని అడిగి తెలుసుకుని అవగాహన కోసం ఇక చాలా ఆయన దీక్ష కూడా పట్టాడు, వారాహ దీక్ష. ఆ దీక్షలో ఉండి ఆహార నియంత్రణ కూడా చేసుకుని చాలా దీక్షగా చేస్తున్నాడు. అలాగే లోకేష్ గారు కూడా చేస్తున్నాడు. తర్వాత నాదెండ్ల మనోహర్ కూడా అదే పనిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ అందరికీ మంచి స్ఫూర్తి అయ్యాడు. పవన్ కళ్యాణ్ అవ్వటం, తర్వాత లోకేష్ కూడా అదే బాటలో ఉండటం. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు మారిన చంద్రబాబు నాయుడిని చూస్తారు అని. సో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు. సో ప్రభుత్వం మారిన కొన్ని ఇంతకుముందు ఉండేటటువంటి వాటిని కూడా పునరావృతం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఉదాహరణకి సచివాలయం ఉద్యోగులు హైదరాబాద్ నుంచి వెళుతున్నారు, ప్రతిరోజు హైదరాబాద్ నుంచి వెళుతుంటే అప్పుడు వాళ్ళు రావటం పోవటం ట్రావెలింగ్లో చాలా టైము స్పెండ్ చేయాల్సి వస్తుంది. దానికోసం ఏం చేశారు, అప్పుడే జగన్ ఉండేటప్పుడే చేశాడు. సో శనివారం ఆదివారం సెలవు ప్రకటించి వారానికి 5 రోజులే వర్కింగ్ డేస్ పెట్టాడు. సో ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాడు ఈయన. మళ్ళా గబుక్కున ఆ సాంప్రదాయాన్ని జగన్ ఎందుకు పెట్టాడు, నేనెందుకు అది కంటిన్యూ చేయాలి అనేటటువంటి దురుద్దేశం లేకుండా సో వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తూ దాన్నే కంటిన్యూ చేశాడు. తర్వాత ఇప్పటికీ జగన్ పెట్టినటువంటి మంచి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఈయన కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ జగన్కి అసలు అవ్వాతాతలుని పోషించాము, అక్కా చెల్లెలకి డబ్బులు ఇచ్చాము, అయినా మనం ఎందుకు ఓడిపోయాము అనేటటువంటిది ఇంకా అంతుబట్టట్లేదా? అవగాహన లోపమా, లేకపోతే అంతరక్షణ లోపమా? వాళ్ళని వాళ్ళు విమర్శించుకోకుండా ఉన్నారా, ఇంకా మబ్బుల్లో ఉన్నారా, భ్రమల్లో ఉన్నారా అనేటటువంటి విషయం బయటికి తేటతెల్లం అవుతుంది. సో ఇది ఒక విలేకరి, ప్రముఖ విలేకరి ఇది పుష్ప విలాపం అన్నాడు. పుష్ప విలాపం అని పువ్వులు ఏడుస్తున్నాయి అంటే ఆడవాళ్ళు వెళ్ళి పువ్వుల్ని గిల్లి వాటిని జడలో పెట్టుకొని వాటిని హింసిస్తారని చెప్పి ఒక పుష్ప విలాపం అని జంజాల పాపేసి ఒక పెద్ద మంచి కావ్యం రాశాడు. దాన్ని ఘంటసాల గారు పాడారు. ఆ పద్యాలు పుష్ప విలాపం అనేటటువంటి పద్యాలు చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అలాగా జగన్ పుష్ప విలాపం అని ఆయన చమత్కరించాడు. సో ఇంకా ఆ విలాపంలోనే ఉన్నారు వాళ్ళు. తర్వాత ఏంటి అయితే ఒకటేంటంటే ఒక 40% ఓట్లు వాళ్ళకి వచ్చాయి. ఈ 40% ఓట్లు వేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళా వాళ్ళని అప్పుడు ఒక ఓదార్పు టూర్ ఒకటి పెట్టాడు కదా, ఆ విధంగా ఏదో చేద్దామనేటటువంటి ఉద్దేశంలో ఉన్నారు. అంటే మీరు ఓట్లు వేసినా మేము గెలవలేకపోయాము, మీరు ఏడవబాకండి అని వాళ్ళ కన్నీళ్ళు తోడవటానికి అంబటి రాంబాబు కూడా అదే చెప్పాడు, మేము ఒక ప్లాన్లో ఉన్నామని. సో ఆ విధంగా వాళ్ళు ఎందుకు ఓడిపోయాము అనేటటువంటిది వాళ్ళకి వాళ్ళు అంతరక్షణ చేసుకోకుండా ఇంకా భ్రమంలో ఉన్నారనేటటువంటి విషయం తేటతెల్లం అవుతుంది. ఇంకొకటి బాగా వైరల్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేస్తున్నారని, అది నిజమేనా? అవన్నీ పుకార్లు. కాంగ్రెస్ పార్టీలోకి అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది ఆంధ్రాలో? ఇప్పుడు లేదా? ఏముంది? షర్మిల బాగా లీడ్ చేస్తారు. ఏముంది అక్కడ? ఏమన్నా ఉన్నారా అక్కడ? ఎవరన్నా గెలిచారా అక్కడ? బలం ఉందా? ఓటింగ్ పర్సెంటేజ్ పెంచింది కదా. ఏమి పెంచినా ఇప్పుడు ఏమవుతుందంటే కుంజర యోధంబు దోమ కుత్తుకు చొచ్చానని షర్మిల వచ్చి ఇతనితో కలిసిందంటే
అదొక ఇది. ఇతను వెళ్ళి కలిశారంటే ఇంకా అవమానం జగన్కి. కాంగ్రెస్లో వీళ్ళని చేస్తామనేది అవి ఊహాగానాలు. నేను అయితే పర్సనల్గా నమ్మను. ఎందుకంటే జగన్ చాలా మొండోడు. సో అతని వ్యక్తిత్వాన్ని కోల్పోడు. ఒకవేళ అటువంటిదే నిజమైతే తను కలుపుకోవటం ఏదో చేయొచ్చు. అయితే రాజకీయాల్లో ఇది జరగకూడదని ఎక్కడా లేదు. ఏదైనా జరగచ్చు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే వాళ్ళు ఇంకా భ్రమంలో ఉన్నారు కదా. ఆ భ్రమంలో నుంచి బయటపడాలి వాళ్ళు. బయటపడి వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు ఏంటి, వాళ్ళ కొంతమంది ఉన్నారు, కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దురుసుతనం వల్ల కొంత తగ్గింది. అలాగే మన సినిమా ఫీల్డ్లో పోసాని కృష్ణమురళి, అతను కూడా భయంకరంగా అరిచాడు. సో ఆలీ కూడా ఉన్నాడు అందులో. అయితే ఆలీ జగన్ని పొగిడేడు కానీ మిగతా వాళ్ళని తిట్టలే. సో పోసాని కృష్ణమురళి మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాడు. దాని పర్యవసనం అనుభవిస్తున్నాడు అతనికి. ఆ సినిమా వాళ్ళు బాగా అతన్ని కట్ చేశారు. అతనికి వేషాలు కూడా లేవు. మళ్ళీ రీసెంట్గా ఆలీ, నేను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నాను, నాకేం సంబంధం లేదు, నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు, నేను ఎవరిని దూషించలేదు, నాకు జగన్ అంటే ఇష్టమని జగన్ గురించి ఒక మంచి మాటలు 4 మాటలు చెప్పాను, అంతేగాని అసలు అది కూడా రాజకీయాల నుంచి కూడా విరమించుకుంటున్నాను, ఇక నాకు రాజకీయ ప్రసక్తి లేదు అని అన్నాడు. ఇప్పుడు సినిమా వాళ్ళం, సినిమా అనేది అందరూ ఎంజాయ్ చేసేది. ప్రతి పార్టీ ఆబాల గోపాలం, చిన్న పెద్ద ముసలి ముతక అందరికీ కావాల్సింది ఎంటర్టైన్మెంట్. సో ప్రేక్షకులు అందరూ మనకు కావాలి, మనం అందరికీ కావాలి. అటువంటప్పుడు రాజకీయంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోగలిగే నమ్మకం ఉండేటప్పుడు రాజకీయాల్లో ప్రవేశిస్తే అదొక దారి. అంతేగాని ఏదో ఆ ప్రభుత్వం వస్తే మనకేదో చేస్తుంది అని ఆ ప్రభుత్వానికి వత్తాసు పలకటం వల్ల ఉపయోగం లేదు. సో ఈ పోసాని కృష్ణమురళి ఇప్పుడు వేషాలు ఏమి ఎవరు ఇవ్వటానికి ముందుకు రావటం లేదు అతనికి. సో ఈ విధంగా రాజకీయాల వల్ల పైకి వచ్చిన వాళ్ళకన్నా రాజకీయాల వల్ల దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉంటారనేటటువంటిది గ్రహించాలి. రాజకీయంలో అడుగు పెట్టడానికి ముందు మనం ఆలోచించుకోవాల్సిన విషయం, ప్రత్యేకంగా సినిమా ఫీల్డ్లో ఉండేటటువంటి నటులు కానీ దర్శకులు కానీ ఎవరైనా సరే. పోతే కల్కి సినిమాతో మరొక విశేషం ఏంటంటే ఈ అకీరానందన్ హైలైట్ అయిపోయాడు. ఆ కల్కి బన్నీని వేసుకొని థియేటర్కి వెళ్ళటం, చాలా మంచి హైట్, బాగుంటాడు మనిషి, చాలా హైట్, ఎంత 6'4", 6'8", చాలా మంచి హైట్. సో అమితాబ్ బచ్చన్ ఎంత హైట్? 6'1" ఉంటాడు. సో అంత హైట్ ఉన్నాడు, మనిషి కూడా బాగున్నాడు, స్లిమ్గా బాగున్నాడు. సో అకీరానందన్తో సినిమా ఎప్పుడు అని అడుగుతున్నారు అందరూ. సో డెఫినెట్గా వన్ డే హీ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ హీరో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జీన్స్ కాబట్టి అతను కూడా మళ్ళా కాస్త యాక్టింగ్ అది నేర్పుతారు. రాయిగా కరణం, పారగా మరణం అని సినిమా హీరోలందరూ బిగినింగ్ స్టేజ్లో ఇంత గొప్పగా నటించేవాళ్ళు కాదు కదా. ఏదైనా సానబడితేనే వజ్రం కూడా మెరుస్తూ ఉంది. అతను కూడా యాక్టింగ్ ట్రైనింగ్ ఇప్పిస్తాడు, అతను కూడా వస్తాడు. అతను కూడా వచ్చిన తర్వాత అతను కూడా తెలుగు స్క్రీన్ని షేర్ చేసుకొని భవిష్యత్తులో మంచి నటుడు, మంచి ఒడ్డు పొడుగున్నాడు కాబట్టి మరొక వెండి తెరకి మరొక మంచి నటుడు వస్తాడని మనం డెఫినెట్గా ఆశించవచ్చు. ఓకే. నెక్స్ట్ జనరేషన్కి తర్వాత మెడ్రాస్లో కల్కి సినిమా చూసి రజనీకాంత్ ప్రభాస్ని తెగపోయాడు. సో ఇప్పుడు ప్రభాస్ ఎలా అయిపోయాడంటే, ఇప్పుడు బాంబేలో ఖాన్ త్రయం కదా, ఖానుల హవా కదా, ఇప్పుడు బాంబేలో కూడా ఖాన్ హవా పోయి ప్రభాస్ హవా మొదలైంది అక్కడ కూడా. అంటే ఒక్కొక్కళ్ళ అదృష్టం, ఒక్కొక్కళ్ళ కృషి ఎలా ఉంటుంది అనేది
మనకి అదే జీవితంలో వచ్చేటటువంటి మార్పులు. సో కృష్ణరాజు గారు పోయారు, వాళ్ళ వారసుడిగా వచ్చాడు ఈయన. తర్వాత బిగినింగ్లో కొన్ని సినిమాలు చేశాడు కానీ ఇంత ఊపిరాల ఫ్లాప్ అయింది. ఓపిక్గా ఉండటం. అసలు రాజమౌళి చెప్తుంటాడు అతను కాస్త బద్ధకిష్టని. సో అతను పర్సనల్ విషయాల్లో బద్ధకంగా ఉంటాడు కానీ వర్క్ విషయంలోకి వచ్చేసరికి మాత్రం చాలా సిన్సియర్గా, చాలా కమిటెడ్గా, చాలా డెడికేషన్ చేస్తాడు అనేటటువంటి పేరు కూడా వచ్చింది. తర్వాత బాంబేలో జరిగినటువంటి ఈ ప్రమోషన్ వాటిలో చూస్తే చాలా సింపుల్గా చిన్నపిల్లలకు చక్కగా నవ్వుతూ, వాళ్ళు కమల్ హాసన్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ కాస్త గంభీరంగా ఉన్నా ఈయన స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు చిన్నపిల్లలాగా నవ్వుతూ చాలా సింపుల్గా, చాలా లైవ్లీగా ఉంటున్నాడు ప్రభాస్. అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తాడు, అందరితో కలిసిపోతాడు. చాలామంది మీది ప్రభాస్ కనిపిస్తే ఏ హీరోయిన్ అడిగేది, నాకు మీ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ఎప్పుడు పంపిస్తావు అని అడుగుతారు. సో అంత చక్కగా కలిసిపోయాడు, కలివుడిగా ఉన్నాడు, నిగర్వి, చాలా సింపుల్గా ఉంటాడు, అట్టహాసం లేదు, ఆడంబరం లేదు. సో ఆ విధంగానే చిరంజీవి పైకి వచ్చాడు. చిరంజీవి గారు యాక్ట్ చేస్తుంటూ చిరంజీవి గారిని విమర్శించిన వాళ్ళు ఎంతోమంది నా కళ్ళతో చూశాను. ఎందుకంటే చిరంజీవి గారితో చాలా సినిమాలు చేసి ఉన్నాను నేను. ఓకే. సో అవన్నీ పట్టించుకోకుండా ఆయన ఒకవేళ ఆయన బాధపడ్డా కూడా పక్కకెళ్ళి తనని తాను ఓదార్చుకొని అలాగా ప్రతి సినిమా వచ్చిన చిన్న ప్రొడ్యూసర్ సినిమాల్ని కూడా వదులుకోవాలి. పెద్ద సినిమాలు వదులుకోవాలి, చిన్న సినిమాలు వదులుకోవాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తాను ప్రతి మెట్టు ఎక్కుతూ పెరిగి 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 మెగాస్టార్ అయ్యాడు. సో ఆ విధంగానే ప్రభాస్ అంటే చాలామందికి ఇష్టం ఏర్పడింది ఇప్పుడు. సో అందరూ ప్రభాస్తో సినిమా తీయాలనేటటువంటి ఉత్సాహంతో ఉన్నారు. 500-600 కోట్లు పెట్టి అందరూ సినిమాలు తీయలేరనుకో. అయితే ఏదైనా ఇంకా ప్రభాస్ పెరిగి మన హాలీవుడ్ వాళ్ళు కూడా వచ్చి ప్రభాస్తో సినిమాలు చేస్తే మనకి ఇంకా ఆనందం. అటువంటి స్టేజ్కి వెళతాడనేటటువంటి నమ్మకం కూడా ఉంది. పెద్ద ప్రొడ్యూసర్లు 3-4 కలిపి హాలీవుడ్లో ప్రభాస్ని హీరోగా బట్టి సినిమా తీసిన ఆశ్చర్యం లేదు. ఆ రేంజ్కి ఎదిగిపోతున్నాడు ప్రభాస్. సో ఆ విషయంలో మనం మీడియాలో ఉన్నవాళ్ళం చాలా సంతోషించాల్సినటువంటి విషయం. తర్వాత తనకి చాలా హెల్పింగ్ నేచర్ కూడా ఉంది ప్రభాస్కి. సో ఇవన్నీ ఆయనకి హెల్ప్ అయ్యాయి. సో కృష్ణరాజు గారి ఇండస్ట్రీలో ఉండటం, ఆయన గుడ్విల్ ఈయనకి పనిచేయటం, సో మీడియాలో ఉన్న మనందరికీ చాలా సంతోషం. ఫైనల్గా భారతదేశాన్ని మోడీ గారు చాలా అభ్యున్నతి పదంలో నడిపిస్తారని, అలాగే చంద్రబాబు నాయుడు గారు అనేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి కూడా పేరు ప్రస్తావించాలి. సో ఆంధ్రాని వీళ్ళిద్దరూ అభివృద్ధి పథం వైపు నడిపిస్తారని మనం ఆశిద్దాం. అది తప్పకుండా జరుగుతుంది. కొత్త మంత్రివర్గం చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. సో మిగతా కొత్తగా వచ్చినటువంటి